హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మాధవి రెడ్డి. ఐఎమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఈ ప్రోగ్రామ్ మనము మ్యూచువల్ ఫండ్స్ గురించి చేస్తున్నామండి. ఇప్పటికే చాలామందికి మ్యూచువల్ ఫండ్స్ గురించి మినిమం కొంత నాలెడ్జ్ ఉంది, కానీ ఎక్కువ కన్ఫ్యూజన్ అండ్ అంటే వాళ్ళకి అంటే క్లారిటీ అనేది కొన్ని విషయాల్లో ఇంకా డౌట్స్ అనేవి ఉండిపోయండి. సో దాని గురించి నేను ఇప్పుడు ఆ పర్టికులర్ పాయింట్స్ దగ్గర మీకు ఎక్కడైతే ఆ డౌట్స్ కానీ లేకపోతే కన్ఫ్యూజన్ ఉంటుందో ఆ పాయింట్స్ మీదే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ అంటే నథింగ్ బట్ అండి, మీరేంటంటే మీరు ఇచ్చిన అమౌంట్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళు మీ మనీని బిహాఫ్ ఆఫ్ యూ వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ సింపుల్ అనమాట. అంటే మనమే చేసుకోలేమా అంటే అంటే అంత మనీ కూడా కావాలి, అంత టైం ఉండాలి, అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇవన్నీ లేవు కాబట్టి మనం ఏం చేస్తున్నాము, మీ మనీని ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇస్తున్నాము. సో దట్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో మీ పూలింగ్ ఆఫ్ మనీ అంటే మీతో పాటు మిగతా ఎంత అమౌంట్ని కలిపి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి సో దట్ విల్ మోర్ కన్వీనియంట్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా, మీకు టైం ఉన్నా లేకపోయినా, మీకు వాటి గురించి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, యువర్ ఫండ్ మేనేజర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈజ్ సో సింపుల్ అబౌట్ మ్యూచువల్ ఫండ్. సో నౌ ఐ విల్ గో ఫర్ వన్ బై వన్, అంటే దాని మీద ఉన్న కన్ఫ్యూజన్స్ని ఒక్కొక్కటి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అందరూ ఏమనుకుంటారంటే హూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, అంటే ఓన్లీ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో చేయాలి, అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో అసలు ఇన్వెస్ట్ చేయకూడదు అని చాలామంది అనుకుంటారండి. దట్ ఈజ్ వెరీ మచ్ రాంగ్. అట్లా ఏం లేదండి, మీకు మినిమం నాలెడ్జ్ కూడా లేకపోయినా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీ ఫండ్ మేనేజర్ వాళ్ళకి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దే ఆర్ 24/7 ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ మార్కెట్స్ మీదే మీకు ఎప్పుడు వాళ్ళు దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు కాబట్టి సో యూ నీడ్ నాట్ టు వరీ. మనకి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ లేదు అని మీరు మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్లకుండా ఉండడం అనేది సరికాదండి. యూ కెన్ గో విత్ అన్ అడ్వైజర్, మా ద్వారా కానీ లేకపోతే ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా మీకు నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ ఉన్నా సరే మీరు మ్యూచువల్ ఫండ్స్లో మంచి అడ్వైజర్ ద్వారా వెళ్తే అసలు ఏం భయం లేదండి, యూ కెన్ ఇన్వెస్ట్. దట్ ఈస్ ఫస్ట్ క్లారిటీ. సెకండ్ క్లారిటీ ఏంటంటే ఈ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే డైరెక్ట్గా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనము స్టాక్ మార్కెట్లో పెడుతూ ఉంటారు. బట్ మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఆ డిఫరెన్స్ ఏంటంటే ఇందులో స్టాక్ మార్కెట్లోనే కాకుండా డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా పెట్టుకునే అవకాశం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఉంటుంది. అంటే మనం ఈక్విటీస్లో అయితే షేర్స్ మాత్రమే కొంటాం, కానీ మ్యూచువల్ ఫండ్స్లో డెట్ డిబెంచర్స్, బాండ్స్, ఈక్విటీస్ ఇలా అన్ని గోల్డ్ కూడా కొనే అవకాశం మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుందండి. దట్ ఈజ్ ద డిఫరెన్స్ మెయిన్లీ. అంటే మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి కొనుక్కొని మీరు మేనేజ్ చేయడానికి పోర్ట్ఫోలియో ఒక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మేనేజ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మోర్ దాన్ స్టాక్సే కాకుండా డెట్ ఇన్స్ట్రుమెంట్స్, గోల్డ్, డిబెంచర్స్, బాండ్స్, ఇలా గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇలా చాలా వైడ్ వెరైటీ ఆఫ్ మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీకు వస్తుంది. వేరాజ్ డైరెక్ట్గా పెడితే మీరు ఓన్లీ స్టాక్స్ మాత్రం ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారు. సెకండ్ వన్ ఏంటంటే హౌ మచ్ టు ఇన్వెస్ట్. చాలామంది ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలంటే చాలా అమౌంట్ కావాలి అని అనుకుంటారండి. దట్ ఈస్ వెరీ రాంగ్. మీరు మినిమం 1000 రూపీస్ నుంచి కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం అనేది చేసుకోవచ్చు. ఐదర్ లంసమ్ అంటే ఒకేసారి పెట్టొచ్చు, లేదు మంత్లీ మీరు ఒక 500,000 రూపీస్, 2000 రూపీస్ అలా కూడా మీరు మినిమం స్మాల్ అమౌంట్స్. అంటే మీరు చాలామంది ఇప్పటికీ మనం చూస్తున్నాము పోస్ట్ ఆఫీసుల్లో ఒక 1000 రూపాయలు పెట్టుకుంటున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే రికరింగ్ డిపాజిట్స్ బ్యాంకుల్లో ఆర్డీలు చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే అక్కడ ఒక 1000 రూపాయలు పెడితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒక 1000 రూపీస్ పెట్టి చూడండి. డెఫినెట్లీ యూ విల్ సీ ద డిఫరెన్స్. అక్కడికి ఇక్కడికి మీకు ఆ డిఫరెన్స్ అనేది కనపడుతుందండి. సో నో నీడ్ టు వరీ ఇఫ్ యూ ఆర్ విత్ ద గుడ్ అడ్వైజర్. మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని కానీ వాళ్ళ హెల్ప్ ద్వారా మీరు పెడితే అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. అండ్ థర్డ్ వన్ అంటే హౌ లాంగ్ టు ఇన్వెస్ట్. సో చాలామంది ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక 10 years 15 years మాత్రమే పెట్టాలి. అట్లా ఏం లేదండి. అంటే స్కీమ్స్ అంటే మీరు లాంగ్ టర్మ్గా పెట్టాలి అనుకుంటే ఈక్విటీ స్కీమ్స్ సెలెక్ట్ చేస్తాము. లేదు మీరు 3 years నేను పెట్టాలనుకుంటున్నాను, 5 years పెట్టాలి అనుకుంటుంటే మనకి బ్యాలెన్స్డ్ స్కీమ్స్ ఉంటాయి, డెట్ స్కీమ్స్ ఉంటాయి, మనీ మార్కెట్ స్కీమ్స్ ఉంటాయి. సో ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్. మీరు తీసుకునే టైంని బట్టి స్కీమ్ మారిపోతూ ఉంటుంది. సో మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటే
ఈక్విటీ స్కీమ్ తీసుకోవచ్చు, మీడియం అంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్ తీసుకోవచ్చు, యావరేజ్గా టైం అంటే ఒక 3 to 5 years మధ్యలో అంటే డెట్ స్కీమ్స్ తీసుకోవచ్చు, ఇంకా 1 year నుంచి 3 years మాత్రమే మీరు పెట్టుకోవాలి అంటే లిక్విడ్ ఫండ్స్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్ ఆల్ మిత్ అండి, అంటే ఓన్లీ లాంగ్ టర్మ్ వాళ్ళే మ్యూచువల్ ఫండ్స్లోకి రావాలి అనేది ఏం లేదు. హియర్ దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ స్కీమ్స్ ఆర్ అవైలబుల్. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే లైక్ అంటే ఎన్ని స్కీమ్స్లో పెడితే మంచిది అంటే దెర్ ఆర్ డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. అంటే మనకి ఈక్విటీలో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈక్విటీలోనే తీసుకుంటే మీకు లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, మల్టీ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, ఇలా మనకి చాలా వైడ్ వెరైటీ ఉంటాయి. సో చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఏం చేస్తారంటే ఒక 10,000 రూపీస్ ఎస్ఐపి చేస్తే ఓ 10 స్కీమ్స్లో పెడితే మంచిదేమో అని అనుకుంటారండి. దట్ ఈస్ రియల్లీ నాట్ ట్రూ. మరీ ఎక్కువ స్కీమ్స్ కూడా, ఎక్కువ డైవర్సిఫికేషన్ కూడా అవసరం లేదు. ఒక 3-4 ఫండ్స్, మాక్సిమం 5 ఫండ్స్, మంచి ఫండ్స్ మీరు మంచి కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. సో మోర్ ఫండ్స్ ఉంటే మోర్ డైవర్సిఫికేషన్, మోర్ రిస్క్ మేనేజ్మెంట్ అని జరుగుతుంది అనేది అది రాంగ్ అండి. సో యూ క్యాన్ లిమిట్ టు మినిమం 5 to 5 years అంటే 5 స్కీమ్స్ నుంచి 5 స్కీమ్స్ వరకు మీరు రెస్ట్రిక్ట్ చేసుకుంటే ఇంకా బాగా ఫండ్స్ అనేవి పెర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. సో స్కీమ్ సెలెక్షన్ మీద మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ నంబర్ ఆఫ్ స్కీమ్స్ మీద మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక 5 స్కీమ్స్ అనేవి, 5 ఫండ్స్ అనేవి సరిపోతాయి. తర్వాత ఏంటంటే చాలామంది ఎస్ఐపి తీసుకోవాలా, లంసమ్ తీసుకోవాలా అనేది చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుందండి. సో ఎస్ఐపి ఈజ్ ఆల్వేస్ బెటర్ అనే మేము చెప్తాము. బట్ మీ దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉందనుకోండి, ఒక 2 lakhs లేకపోతే 10 lakhs ఉంటే దానికి ఎస్టిపి అనే ఆప్షన్ ఉంటుందండి, అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఈ ఏదైతే మీ దగ్గర ఈ 5 lakhs ఉన్నాయో ఒకేసారి మార్కెట్లో పెట్టకుండా దాన్ని ఒక లిక్విడ్ స్కీమ్లో పెట్టి అందులో నుండి ఎవ్రీ మంత్ వేరే స్కీమ్కి ట్రాన్స్ఫర్ అయినట్టుగా మనం పెట్టుకోవచ్చు. అంటే ఈ 10 lakhsని మనము ఒక 10 years వరకు కూడా మీరు రన్ చేస్తూ ఉండొచ్చు ఎస్ఐపి లాగా. సో మీరు అలా లంసమ్ కావాలి అంటే లంసమ్కి కూడా మనం ఎస్టీపీని యాడ్ చేసి ఎస్ఐపిలో ఏదైతే రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే బెనిఫిట్ ఉందో అది తీసుకోవచ్చు. లేదు మీరు ఎస్ఐపి ద్వారా ఎవ్రీ మంత్ నేను 3,000 పెడతాను, 4,000 పెడతానన్నా సరే అది కూడా బాగానే ఉంటుంది. సో నీడ్ నాట్ టు వరీ అండి. లంసమ్ అయినా సరే లేకపోతే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయినా సరే బోత్ విల్ వర్క్ ఇన్ ఏ సేమ్ మేనర్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ consult us or consult a good financial planner, so they will tell you according to which option is the better, STP or lump sum or selection of schemes and selection of funds and selection of AMC ఇన్ని ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం ఆ విషయంలో మాత్రం ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ బెటర్ రిటర్న్ విత్ లెస్ రిస్క్. థ్యాంక్ యూ సో మచ్.